గైస్ మొత్తం తగలబడిపోతుంది గైస్ ఇక్కడ. ఒక మంచి వినండి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. నమస్తే గాయ్స్, బాగున్నారా? నేను మీ ఆదిత్య. లాస్ట్ వీడియోస్ రెస్పాన్స్ చాలా తక్కువ వస్తుంది, కానీ పర్వాలేదు, నేనైతే వీడియో చేయడం ఆపను గాయ్స్. బాగున్నారా గాయ్స్? ప్రజెంట్ అయితే గ్వాలియర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. గ్వాలియర్ నుంచి ఉజ్జయిన్, మహాకాళేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ ట్రిప్ అయితే వేద్దాం అనుకుంటున్నా. 2 days 1700 బడ్జెట్. అండ్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే అండ్ 7:30 అయితే అయిపోయింది. 7:15కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అయితే ఉంది. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే స్లీపర్లో బుక్ చేసుకున్నా. నాకైతే జస్ట్ 300 రూపాయలు మాత్రమే పడింది. గైస్ చూసుకున్నట్లయితే గ్వాలియర్ టు రత్లాం ఎక్స్ప్రెస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ గ్వాలియర్ నుంచి ఉజ్జయిన్ అండ్ ఇండోర్ వెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ 5 o'clock అయితే రీచ్ అయిపోతాం ఉజ్జయిన్ రైల్వే స్టేషన్కి అయితే. అండ్ గైస్ స్టేషన్ స్మాల్ స్నాప్ అయితే వేసేద్దాం, చూపిస్తా చూడండి, ఓకేనా? గైస్ ఇదే గ్వాలియర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. రైల్వే బడ్జెట్ అయితే వచ్చింది. అండ్ గైస్ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా విషయాలు, ఓకేనా? స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను నేనైతే. మన రత్లాం ఎక్స్ప్రెస్ వచ్చి 4th నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నేనైతే ఎక్స్లైటర్ పట్టుకొని అయితే వెళ్ళిపోదాం గైస్. గైస్ చూసారా ఎంత దారుణంగా ఉందో రష్ అయితే. ఇండోర్ నుంచి రత్లాం వెళ్ళే వాళ్ళు అయితే వీళ్ళంతా. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కోచెస్ వచ్చి 4 coaches అయితే ఇచ్చారు. అండ్ మనం S4 అయితే బుక్ చేసుకున్నాం. కొద్దిగా ముందరికైతే వెళ్ళిపోదాం గైస్. నేనైతే S4 కోచ్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన ట్రైన్ నెంబర్ 1126 అండ్ వెయిటింగ్ ఫర్ బ్యూటీ క్వీన్ గైస్. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అయితే బ్యూటిఫుల్ ఉంది ప్లాట్ఫామ్ అయితే, కానీ రష్ అయితే విపరీతంగా ఉంది. గైస్ చూసుకున్నట్లయితే నేనైతే గ్వాలియర్ టు ఉజ్జయిన్ 482 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నా. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఇంకా చూసుకున్నట్లయితే 7:45 అయితే అవుతుంది. ఇంకా 5 minutes అయితే ఉంది మన ట్రైన్ రావడానికి. అయితే 7:50కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ చూద్దాం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో. రేపు మార్నింగ్ అయితే 5కి అయితే షెడ్యూల్ ఉజ్జయిన్ జంక్షన్ అది, ఓకేనా? అంత కష్టపడి రాజస్థాన్ సిరీస్ అయితే చేశాను, కానీ వ్యూస్ అయితే అస్సలు రాలా. కేవలం ఒక 30 వ్యూలు 40 వ్యూలు 100 కూడా దాట్లా గైస్. అసలు చాలా బాధగా ఉంది. కానీ నేనైతే వీడియోస్ చేయడం ఆపను, కానీ ఏదో ఒక రోజు నమ్మకం ఉంది సక్సెస్ అవ్వబోతానా అని. మంచి యూట్యూబర్ సక్సెస్ అవుదామని ఒక డ్రీమ్. కానీ చూద్దాం, మీ సపోర్ట్ కూడా కావాలి చాలా. నేనైతే మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాను. మీకేం కావాలి నాకు అర్థం అవ్వట్లా, అదొకటే నా బాధ, ఓకేనా? ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇంత ఎండలో కూడా ఎవరైతే హాట్గా కాఫీ తాగుతారో కామెంట్ చేయండి. అయితే తాగుతున్నా అబ్బా. జస్ట్ 10 rupees కోకో పౌడర్ అయితే ఇచ్చాడు కాఫీ మిషన్. చాలా బాగుంటుంది. దీన్ని తాగి అయితే మన జర్నీని అయితే షురూ చేద్దాం గైస్. టైం అయితే 8 గంటలు అవుతుంది. ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఇప్పుడు కూడా సెగ, అసలు అయితే ఉబ్బరిస్తుంది అసలు. గైస్ WAP 4 లోకోమోటివ్ గైస్, నార్త్ సెంట్రల్ రైల్వేస్. కోచెస్ అయితే భలే మెరిసిపోతుంది అసలు. LHB కోచెస్, న్యూ LHB బ్రాండింగ్ అనమాట. అసలు ఫ్రెష్గా వస్తుంది గైస్, నిజంగా అంత బాగుంది ట్రైన్. మన స్లీపర్ S4 పరిస్థితి ఎలా ఉందో చూడాలబ్బా. AC అయితే అదిరిపోయింది. వ్యూ అయితే గైస్ రిజర్వేషన్ ఉంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా కొట్టుకుంటున్నారు చూడండి. ఇంకా లోపలికి కూడా ఎక్కల. ట్రైన్ ఇప్పుడే వచ్చింది. అసలు ఈ ట్రైన్ వచ్చి కూడా 1 minute కూడా అవలా. అందరికీ రిజర్వేషన్ ఉంది, కానీ ఇంకా చూడండి ఎట్లా పరిస్థితి దారుణంగా అవుతుంది అసలు. గాయస్ మన ట్రైన్కి ఇంకా పవర్ సప్లై అయితే ఇవ్వలేదు. అంతలోపల అందరు జనాలు అయితే ఎక్కేశారు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా చూడండి పవర్ సప్లై 0, అసలు పవర్ సప్లై లేదు. అందరు పోయి ఎక్కేశారు లోపల అప్పుడే. గాయస్ అసలు దారుణంగా ఉబ్బరిస్తుంది గాయస్. టైం చూసుకున్నట్లయితే 8 o'clock అయితే అయింది. పవర్ సప్లై అస్సలు రాలా, ఇప్పుడు వస్తుంది. వావ్, ఎట్ లాస్ట్ పవర్ సప్లై అయితే వచ్చింది. గైస్ చూసుకున్నట్లయితే ఒక మంచి సైడ్ లోయర్ సీట్ అయితే వచ్చేసింది. సైడ్ లోయర్లో అయితే సెటిల్ అయిపోయాడు మీ ఆదిత్య.
దట్స్ గుడ్. 31 సీట్ నెంబర్ అయితే. గ్వాలియర్ స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. టైం చూసుకున్నట్లయితే 8:07 అయితే అవుతుంది. 7:50కి అయితే డిపార్ట్ అవ్వాలి. 16 minutes లేట్గా డిపార్ట్ అయింది గైస్. నెక్స్ట్ మోహనా అయితే రావాలి. ఇక్కడ నుంచి 63 kilometers అండ్ 8:40 వచ్చి షెడ్యూల్. ఓకేనా, బాయ్ బాయ్ గ్వాలియర్. గైస్ మన స్లీపర్ కోచెస్ చూసుకుంటే ప్రశాంతంగా ఉంది గైస్. ఇప్పటివరకు ఎవ్వరు ఎక్కల జనరల్ వాళ్ళు అయితే. నాకైతే భయం వేస్తుంది నార్త్ సైడ్ వస్తే ఎవరైతే ఎక్కేసి మన సీట్ కబ్జా చేస్తారో అని. ఆ భయం లేదు ఇప్పటివరకు అయితే. పర్వాలే, ప్రశాంతంగా నడుస్తుంది ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే. ఇలా ఉంది కోచ్ అయితే. గైస్ ఇదంతా సిటీ సెంటర్ కింద వస్తుంది. గైస్ ఇదంతా గ్వాలియర్ అవుట్స్కట్స్. మనం ఇప్పుడు ఝాన్సీ హైవేలో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు గ్వాలియర్ టు ఝాన్సీ హైవే మన కాలేజ్ వస్తుంది చూసారా, ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. ఎంత బాగుంది గైస్, చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది. ఈ హైవేని అయితే లైఫ్లో మర్చిపోలేదు గైస్. రోజు మన ITM యూనివర్సిటీకి ఇదే హైవేలో ట్రావెల్ చేస్తాను నేను. గ్వాలియర్ ఝాన్సీ హైవే ఇది. స్పీడ్ పికప్ అయితే బాగుంది, పర్వాలేదు. 70 to 80 అయితే మెయింటైన్ చేస్తుంది ప్రజెంట్ అయితే. స్లీపర్ కదా, టీటీ ఎందుకు వస్తారులే అనుకున్నా. టీటీ చెకింగ్ అయితే జరుగుతుంది గైస్. టీటీ అయితే వస్తున్నారు. సో పక్కా మీరైతే టికెట్ అయితే తీసుకోండి, ఓకేనా గైస్. ఈ ఉజ్జయిన్ అండ్ ఓంకారేశ్వర్ సిరీస్ మాత్రం తప్పకుండా చూడండి. నేను ఎందుకు వెళ్తున్నా మొత్తం ఇంకా వచ్చే వీడియోస్లో అయితే వస్తున్నాయి. చాలా బాగుంటుంది ఈ సిరీస్. నేను చాలా కష్టపడి తీస్తున్నా. అరే మస్తుందిరా భయ్ వ్యూ పక్కన. వావ్ గైస్, ఓకేనా, తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. నాకు సపోర్ట్ అయితే కావాలి గైస్. అసలు మీ దగ్గర నుంచి ఏం రావట్లే కానీ తప్పకుండా చేయండి. నేను కూడా చాలా కష్టపడి ఇష్టపడి తీస్తున్నా వీడియోస్, ఓకేనా. టైం చూసుకున్నట్లయితే రామ్మా 8:22 అయితే అవుతుంది గైస్. మొత్తం తగలబడిపోతుంది గైస్ ఇక్కడ. ఏం జరుగుతుందిరా అయ్యా గైస్, ఆ హీట్కి మొత్తం తగలబడిపోతుంది. ఈ గ్వాలియర్లో హీట్కి ఏం జరుగుతుందిరా అయ్యా ఇక్కడ గైస్. ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందని ఎదురు చూస్తున్నా. లైట్గా అయితే తీసుకోవద్దండి వీడియోస్, తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా గైస్. మార్నింగ్ పూట వచ్చి ఉండాలి గైస్, తప్పు చేసేసాను అసలు. ల్యాండ్స్కేప్స్ అయితే అదిరిపోయింది అసలు. ఎంతెంత పెద్ద మౌంటైన్స్ గైస్ అసలు పక్కన. వావ్, రాత్రిపూట వచ్చాను కానీ సరిగా కనిపించట్లా. ఈసారి మార్నింగ్ టైం ట్రై చేద్దాం, వేరే రూట్లో. ఇదే రూట్లో వేరే స్టేషన్కి వెళ్దాం. బాగుంటుంది గైస్ అసలు ఈ రూట్. వావ్, అదిరిపోయింది అసలు. నేనే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇండోర్కి. ఆహా గైస్, ఈ ట్రాక్ సౌండ్ ఎంత మధురంగా ఉంది తెలుసా, మస్తు అనిపించింది గైస్. గైస్ ఉజ్జయిన్ నుంచి ఇండోర్కి 55 kilometers మాత్రమే. ఎవరైతే ఇండోర్ వెళ్ళాలనుకుంటున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ వెత్రామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నైట్ 7 o'clock అయితే బయలుదేరుతుంది గ్వాలియర్ నుంచి. మార్నింగ్ 7:20కి అయితే ఎగ్జాక్ట్ ఇండోర్కి అయితే పెట్టేస్తుంది గైస్. టోటల్ ఇండోర్కి అయితే 581 kilometers అయితే ట్రావెల్ చేస్తారు. పక్కన ల్యాండ్స్కేప్స్ అయితే అదిరిపోయాను కానీ చూపించలేకపోతున్నా. సో నైట్ టైం అయిపోయింది కదా, అడ్జస్ట్ చేసుకోండి. ఈసారి ఇంకో ఒక మంచి జర్నీకి అయితే వస్తాను. అసలు అదిరిపోయింది. స్పీడ్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. 110 అయితే వెళ్తుంది ప్రజెంట్ అయితే. పక్కన స్మాల్ రైల్వే స్టేషన్ చూడండి కడుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడే బేస్ అయితే చేశారు రైల్వే స్టేషన్ అయితే. వావ్, మస్తుంది గైస్. గైస్ మన దగ్గరకు వచ్చేసరికి ఏమేమి అమ్యూనిటీస్ ఇచ్చారో చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యూట్ లిటిల్ మిర్రర్ అయితే ఉంది. అండ్ చూసుకున్నట్లయితే 3 ఫ్యాన్లు అయితే ఇచ్చారు. అండ్ నైట్ ల్యాంప్స్ బ్యూటిఫుల్ ఉంది. అండ్ మీ ఆదిత్య సీట్ గైస్ ఇట్లా సెట్ చేసుకున్నా నీట్గా, బాగుంది. కోచ్ ఈస్ క్లీన్ అండ్ గుడ్. గైస్ ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే మనకి వారంలో 4 రోజులు మాత్రమే ఉంది. మండే, ట్యూస్డే అండ్ థర్స్డే, ఫ్రైడే మాత్రమే ఉంది ట్రైన్ గురించి చెప్పాలంటే.
అండ్ ఉజ్జయిన్ స్టేషన్ కోడ్ వచ్చి UJN గైస్. మన గ్వాలియర్ వచ్చి నార్త్ సెంట్రల్ రైల్వేస్ కింద అయితే వస్తుంది. ఓకేనా, వచ్చేసింది అబ్బా, మోహనా అయితే వచ్చేసింది. ఇప్పటివరకు మనం 63 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం గైస్. ప్రజెంట్ అయితే మనం మోహనా స్టేషన్లో అయితే ఉన్నాము. మోహనా స్టేషన్ని ముద్దుగా మోనా అయితే పిలుస్తారు. ఈ స్టేషన్ ఏందో కానీ ఇక్కడ చూడండి, సగం ట్రైన్ బయట అయితే వచ్చేసింది. అంటే చాలా చిన్న ప్లాట్ఫామ్ అండ్ అందుకనే దిగల, ఎంత లో ఉంది చూడండి. మళ్ళీ ఎక్కడం కష్టమని ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆపుతాడు గైస్. ఏమైనా తీసుకుందామన్నా కూడా ఏం దొరకట్లా. ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ టు రీచ్ శివపురి గైస్. మన వాళ్ళంతా ఎట్లా దిగుతున్నారు చూడండి పాపం, ప్యాసింజర్స్ అంతా. కంప్లీట్ ప్లాట్ఫామ్ అయితే కాదు, చాలా చిన్న స్టేషన్, చాలా లో లెవెల్ ప్లాట్ఫామ్. సగం బోగీలు బయటే ఉన్నాయి, చాలా దారుణంగా ఉంది గైస్. వాష్రూమ్ పరిస్థితి చూసుకున్నట్లయితే వాటర్ అయితే వస్తుంది. క్యూట్ లిటిల్ మిర్రర్, అందులో మీ ఆదిత్య అండ్ ఫుల్ ఉంది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే నీట్ ఉంది గైస్, పర్వాలేదు, స్లీపర్లో బాగుంది. నెక్స్ట్ శివపురి అయితే రావాలి. ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేశారు. మోహనా స్టేషన్ పేరు మోహనా, ఏమన్నా పేరారా అయ్యా మోహనా. నాకైతే ఆ మూవీలో మోహనా మోహనా అని పాట అయితే గుర్తుకొస్తుంది. మోహనాన్ని ముద్దుగా మోనా అయితే పిలుస్తారు. మన గాడ్ సాబ్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసినారు అనమాట. సో ప్లాట్ఫామ్ చాలా చిన్నది గైస్, అసలు సగం బోగీలు అయితే బయటపడిపోయినాయి. ఇట్లుంది స్టేషన్ అయితే. అక్కడక్కడ లైటింగ్ అయినా ఉంది, సంతోషించాలి. పాపం ఈ విలేజర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది గ్వాలియర్ టు మోనా. గైస్ మీకు ఒక మంచి రితం అయితే వినిపిస్తా, డగ్ 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 అని ఒక మంచి రితం వినండి, మస్తుంటుంది రితం అయితే. గైస్ అక్కడ దూరంగా కనిపిస్తుందా, మొత్తం మంటలు చూడండి, విపరీతంగా మంటలు. అసలు ఈ సమ్మర్లో మంటలు అయితే అంటుకునేస్తుందబ్బా. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. మొత్తం ఎలా అంటే డ్రై ల్యాండ్, మొత్తం ఒకే నిమిషంలో మంటలు అంటుకునేస్తున్నాయి. వేడి అంత దారుణంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, చల్లదనం అయితే అయ్యింది. నైట్ 10 గంటలు అయితే అవుతుంది. గైస్ శివపురికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. గైస్ శివపురి స్టేషన్లో అయితే రష్ అయితే విపరీతంగా ఉన్నారు గైస్ ఈ బండి కోసం. గైస్ ప్రజెంట్ అయితే శివపురిలో అయితే ఉన్నాము. నెక్స్ట్ కొలారస్ అయితే రావాలి. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ట్రైన్ వచ్చి 10:02కి అయితే వచ్చింది, 9:27కి అయితే రావాలి. దాదాపుగా 35 మినిట్స్ అయితే డిలే అయిపోయింది గైస్ మన ట్రైన్ అయితే. స్టేషన్ లుక్స్ చూపిస్తా. స్టేషన్ అయితే పర్వాలేదు, విలేజెస్కి చాలా అదృష్టం. అంటే ఒక మంచి స్టేషన్, దగ్గరలోనే నియరెస్ట్ స్టేషన్ అంటే శివపురి అనమాట. చూపిస్తా చూడండి స్టేషన్ లుక్స్. గాయస్ ఇదే మన శివపురి రైల్వే స్టేషన్. ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. టైం అయితే చూసుకున్నట్లయితే 10:03 అయితే అవుతుంది. ఈ టైం కూడా అన్నీ దొరుకుతున్నాయి, ఏం బాధ లేదు. అంటే మోనా మిస్ అయిపోతే నెక్స్ట్ శివపురి అయితే వస్తుంది కాబట్టి మీరు ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు. స్టేషన్ చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేస్తున్నాడు. మస్కిటో నెట్స్ కూడా ఉన్నాయి అబ్బా ఇలాంటి స్టేషన్లో. వావ్. నెక్స్ట్ కొలారస్ అయితే రావాలి. మన LHB రేక్ అయితే మెరిసిపోతుంది కదా అసలు, కొత్త LHB రేక్ అసలు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. గాయస్ గ్వాలియర్ తర్వాత మెయిన్ రైల్వే స్టేషన్ శివపురి అనమాట. శివపురి తర్వాత నేరుగా గునాకైతే వెళ్ళిపోతుంది. ముందు అలా ఉండేది, ఇప్పుడు ఏం చేస్తారంటే మోనా మిడిల్లో మోనా అయితే తెచ్చారు. మళ్ళీ శివపురి తర్వాత మిడిల్లో కొలారస్, భద్రావస్, మియానా అనే 3 స్టేషన్లు అయితే పెట్టారనమాట. దాని తర్వాత గునా. సో నెక్స్ట్ కొలారస్ అయితే రావాలి. ఇక్కడ ఆపేసాడు ఒక 5 మినిట్స్గా, 2 మినిట్స్ అని చెప్పాడు కానీ ఇంటర్మీడియట్ స్టాప్. అబ్బా మస్తు ఉంది జర్నీ అయితే. స్లీపర్లో బాగా నచ్చింది. రాత్రిపూట చల్లగా ఉంది, పొద్దున్న పూట అయితే చేయకూడదు. ఏదో ఒక 100 వాట్స్ బల్బ్ వెలిగినట్టు అనిపిస్తుంది పొద్దున పూట చేస్తే. అంత దారుణంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ నార్త్లో. మనం ఇప్పుడు శివపురి అయితే క్రాస్ చేసేసాం మనం. నెక్స్ట్ కొలారస్ అయితే రావాలి గైస్.
ప్రజెంట్ అయితే కొలారస్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ భద్రావాస్ అయితే రావాలి, 25 కిలోమీటర్స్. స్టేషన్ అయితే బాగుంది గాయస్, చుట్టూ పొలాలు అయితే ఉంది. రాత్రిపూట ఏం కనిపించట్లే కానీ స్టేషన్ చాలా ప్రెజెంట్గా ఉంది. ఓకే గాయస్, ఇంకా స్మాల్ న్యాప్ అయితే వేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా 330 కిలోమీటర్స్ టు రీచ్ ఉజ్జయిన్ జంక్షన్. ఇప్పటివరకు అయితే 150 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం. ఓకేనా, మిడిల్లో ఎక్కడైనా వేస్తే చూపిస్తా. స్మాల్ న్యాప్ అయితే వేస్తా. టైర్డ్ అయిపోయినా. బాయ్ బాయ్. Exact 5 o'clock guys, welcome to Ujjain Junction. Good morning guys. Wow, exact 5 o'clock అయితే వచ్చేసింది. ఒక్క నిమిషం కూడా డిలే లేదు గాయస్. నైట్ 1 hour డిలే కవర్ చేశాడు. Hey guys, good morning. A warm welcome from Ujjaini Junction guys. టైం చూసుకున్నట్లయితే 5 o'clock అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే మన ట్రైన్ అయితే ఉజ్జయిన్ జంక్షన్కి అయితే వచ్చేసింది గైస్. రియల్లీ ఆసమ్. ఒక్క నిమిషం కూడా డిలే లేదు. నైట్ 1 hour 10 minutes డిలే ఉండే, మొత్తం కవర్ అయిపోయింది. స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, హడావడి లేదు, ఏం లేదు. సో ఇక్కడి నుంచి నా యాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్కి. నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి గైస్. మన ట్రైన్కి వచ్చి 15 minutes అయితే హాల్ట్ అయితే ఉంది. ఓకేనా, ఇంకా మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. బాయ్ బాయ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ గైస్, ఇప్పటివరకు చూసిన దాంట్లో చాలా బాగుంది. అంటే ఆన్ టైం తీసుకొచ్చింది. ఎవరైతే గ్వాలియర్లో ఉన్నారో వాళ్ళకైతే ఇండోర్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఉజ్జయిన్ని పూర్వకాలంలో అవంతిక అని పిలిచేవారనమాట, అందుకనే ఈ స్టేషన్ పేరు కూడా అవంతిక. బ్యూటిఫుల్ ఉంది చూడండి స్టేషన్. బయటికి వచ్చిన వెంటనే ఒక స్మాల్ ఫౌంటైన్తో శివలింగం అయితే పెట్టారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కదా, పక్షుల కిలకిలతో ఆహ్లాదకరమైన వాతావరణం గైస్. వావ్, బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట అయితే కొట్టండి తప్పకుండా. గంట కొడితే ఠంగని వినిపించి ఉజ్జయిన్ వరకు వినిపించాలన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్ గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఉజ్జయిన్ ఫుల్ టూర్ ప్లాన్స్ ఎలా చేరుకోవాలి మొత్తం చూపిస్తాను. మహాకాల్ దర్శనం ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి.